ద లీస్ట్ నెంబర్ విచ్ ఈస్ పర్ఫెక్ట్ స్క్వేర్ అండ్ ఈస్ డివిజిబుల్ బై ఈచ్ ఆఫ్ ద నెంబర్స్ అని చెప్పి నెంబర్స్ ఇచ్చారు. అంటే 16, 20, 24 ద్వారా డివిజిబుల్ అయ్యేటువంటి లీస్ట్ నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అది కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అవ్వాలి. ఫస్ట్లీ ఫ్రెండ్స్, లీస్ట్ డివిజిబుల్ అని కనబడితే మనము ఈ నెంబర్స్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే ఎల్సిఎం మనకి ఎంతైతే వస్తుందో ఆ నెంబరే ఈ మూడింటి ద్వారా డివిజిబుల్ అయ్యేటువంటి లీస్ట్ నెంబర్. ఓకేనా? సో ఈ మూడింటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి ఇది వచ్చిందండి. అండ్ మనకు ఇంకో కండిషన్ ఏంటి? పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అవ్వాలి అంట. అంటే ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అవ్వాలి అంటే మనం దేని చేయాలి అనేది మనకి ఇంపార్టెంట్. ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కాదని ఫస్ట్ మనం చెక్ చేయాలి. 4 అంటే 2 స్క్వేర్, 2 ఇంటూ 2 అంటే 2 స్క్వేర్. అలాగా మనం ఈ లోపల ఉన్న ప్రోడక్ట్ని ప్రతిదాన్ని స్క్వేర్ నెంబర్గా రాసుకోగలిగితే 4 అంటే 2 స్క్వేర్, అలాగే 2 ఇంటూ 2 2 స్క్వేర్ ఇలా రాసుకోగలిగితే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్. కానీ ఇక్కడ 5 స్క్వేర్గా రాయలేం, 3 స్క్వేర్గా రాయలేం. అంటే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అవ్వాలి అంటే 5 తోటి 3 తోటి ఇంటూ చేస్తే అప్పుడు 5 స్క్వేర్గా రాయగలం, 3 స్క్వేర్గా రాయగలం. సో టోటల్ మన ఎంటర్ నెంబర్ని స్క్వేర్గా అడ్జస్ట్ చేయొచ్చు కాబట్టి పర్ఫెక్ట్ నెంబర్ అవుతుంది. అంటే ఈ ప్రోడక్ట్ని మనము 5 తోటి ఇంటూ 3 తోటి ఇంటూ చేస్తే సరిపోద్ది. సో విచ్ ఇస్ మనం ఇంటూ